అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామగడ్డ పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చామగడ్డ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, తినకొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా చామగడ్డను తీసుకొని మనం మట్టి లేకుండా క్లీన్గా కడిగేసుకోవాలి. కడుక్కొని బాయిల్ చేసుకోవాలి. ఇలా పొంగుతున్నాయి చూడండి వాటర్. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా ఒక స్పూను దిగుతుందంటే కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మనకు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకోవాలి. మెంతులు అనేది చామగడ్డ పులుసుకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తూ ఉన్నాను. ఆనియన్స్ 2 తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు 2 వేసుకోవాలి. ఇవి 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటా వేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకొని ఇందులో వేస్తూ ఉన్నాను. కొంతమందికి టమాటా అంటే ఇందులో చామగడ్డ పులుసులో ఇష్టం ఉండదు, లేదంటే చింతపండు రసం యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు టమాటాలు కొద్దిగా ఫ్రై అయ్యాయి. కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా 3 కూడా వేసేసుకోవాలి. ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది ఇంకా మగ్గాలి, మంచిగా మగ్గాలి. చూడండి ఇలా మగ్గి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. మంచిగా మసాలా కూడా మొత్తం ఫ్రై అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఎన్నో రకాలుగా చేస్తారు చామగడ్డ పులుసు అనేది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఈ స్టైల్లో అయితే చేసి చూడండి. ఇప్పుడు చామగడ్డను మనం ఉడికించుకొని చల్లనీళ్ళలో వేస్తే తొందరగా మనకు తొక్కొచ్చేస్తుంది. అలా అంతా క్లీన్ చేసేసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా కట్ చేసి వేసాను. వేసి కలుపున తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత చింతపండు రసం యాడ్ చేస్తూ ఉన్నాను. చింతపండు అనేది మీ పులుపు తగ్గట్టుగా వేసుకోవచ్చు. పులుపు మరి ఎక్కువగా ఉండకూడదు. ఇందులో మెంతులు అనేది కంపల్సరీ వేసుకోవాలి. మెంతులు వేయకపోతే మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మెంతి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. ఇంకొకటి కొద్దిగా వాటర్ వేస్తూ ఉన్నాను. వాటర్ వేసి పులుసుకు మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. చిక్కగా కాకుండా పులుసు అంటున్నాం కాబట్టి కొద్దిగా ఇలా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ కనియాలి. చామగడ్డ అనేది మరి మెత్తగా ఉడికించుకోవద్దు. ఫస్టే ఉడికించుకోకపోవడం వల్ల ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఫస్టే మనకు ఉడికిపోయిందంటే ఇప్పుడు ఉడికించడం వల్ల ఈ రసము అనేది చామగడ్డకు పట్టదు. మెత్తగా ఉడికితే టేస్ట్ బాగుండదు. అందుకోసమని ఫస్ట్ లైట్గా ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి ఇందులో వేస్తే మసాలా గ్రేవీతో పాటు మనం బాయిల్ చేస్తే ఇంకా సూపర్ టేస్టీ వస్తుంది ఈ చామగడ్డ పులుసుకు. ఈ విధంగా చేసేసుకోవాలి. అంతేనండి, మనకు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్ట్గా ఉంటుంది. తినాలనుకుంటే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.